మన విజయాలన్నీ మనవే అని మనం అనుకుంటూ ఉంటాం కదా. నా బలం, నా తెలివి, నా సామర్థ్యం అంతా నాదే అనుకుంటాం. కానీ ఒక్క క్షణం ఆలోచిస్తే అది నిజంగా నిజమేనా? మనలో ఉండే ఈ శక్తికి అసలు మూలమెక్కడుంది? ఈ ప్రశ్నల వెనుక ఉన్న ఒక లోతైన నిజాన్ని మన ప్రాచీన భారతీయ జ్ఞానం నుంచి వచ్చిన ఒక అద్భుతమైన కథ ద్వారా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మాటలు మనల్ని ఆలోచింపచేస్తాయి కదూ. మహాభారతంలో అంతటి గొప్ప యోధుడైన అర్జునుడు శ్రీకృష్ణుడు అండగా లేనప్పుడు మామూలు బందిపోట్ల చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. నిజానికి ఇది కేవలం అర్జునుడి కథే కాదు, మనందరి కథ. మన ప్రతిభ, మన శక్తి, వీటన్నింటి వెనుక మనకు తెలియని, కంటికి కనిపించని ఒక పెద్ద శక్తి పనిచేస్తోందనడానికి ఇదే ఒక పెద్ద ఉదాహరణ. సో ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. మన విజయాలకు, మన నైపుణ్యాలకు కారణం మన అహంకారమా, లేకపోతే మనకు అందని ఏదో ఒక అతీత శక్తి మనల్ని నడిపిస్తోందా? ఈ రహస్యాన్ని ఛేదించడానికి మనం వేల సంవత్సరాల వెనక్కి వెళ్దాం. కేనోపనిషత్తులోని ఒక అద్భుతమైన కథలోకి ప్రయాణిద్దాం. అర్జునుడు ఎలాగైతే తన శక్తి మూలాన్ని మర్చిపోయాడో, ఒకానొకప్పుడు దేవతలు కూడా సరిగ్గా అదే పొరపాటు చేశారు. వాళ్లు కూడా తమ పరాక్రమాన్ని చూసి గర్వపడ్డారు. వాళ్ల అహంకారం, వాళ్ల గర్వం చివరికి ఒక పెద్ద పాఠానికి ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. కథ ఇక్కడ్నించి అసలు మలుపు తీసుకుంటుంది. దేవతలు రాక్షసుల మీద ఒక పెద్ద విజయాన్ని సాధించి ఫుల్ జోష్లో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ గెలుపు మాది, మా శక్తి వల్లే ఇది సాధ్యమైంది అని గర్వంతో ఊగిపోతున్నారు. సరిగ్గా అదే టైంలో వాళ్ల అహంకారాన్ని పరీక్షించడానికన్నట్లు వాళ్ల ముందు ఒక అద్భుతమైన, మాటంలో చెప్పలేని తేజస్సుతో ఒక యక్షుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ యక్షుడు ఎవరో, ఎందుకొచ్చాడో దేవతలకు అస్సలు అర్థం కాలేదు. దేవతల్లో అందరికంటే ముందు అగ్నిదేవుడు ముందుకొచ్చాడు. నేను జాతవేదుడను, నా శక్తి ముందు నిలబడేది ఏదీ లేదు, నేను దేనినైదా కాల్చి బూడిద చెయ్యగలను అనే అహంకారంతో ఆ యక్షుడి శక్తిని పరీక్షిద్దామని గర్వంగా అతని ముందుకు వెళ్లాడు. ఆ యక్షుడు చిన్నగా నవ్వి ఒక చిన్న గడ్డిపోచను అగ్నిదేవుడి ముందుంచి, దీన్ని కాల్చు అన్నాడు. అగ్నిదేవుడు తన సర్వశక్తిని ఉపయోగించాడు. కాని ఏమైందో తెలుసా? ఆ గడ్డిపోచ కనీసం వేడి కూడా ఎక్కలేదు. ఇంతకంటే పెద్ద అవమానం ఇంకేముంటుంది? తలదించుకుని వెనక్కి వచ్చేశాడు. అగ్నిదేవుడి పరాభవం చూసి వాయుదేవుడు ముందుకొచ్చాడు. అగ్నికి కుదరలేదు, కాని నాకవుతుంది అనే నమ్మకంతో, నేను మాతరిశ్వుడను, నా గాలిశక్తితో ఈ గడ్డిపోచను చిటిక్కెలో ఎగరగొడతాను చూడు అని గర్వంగా ప్రకటించాడు. వాయుదేవుడు పెనుగాలులు సృష్టించాడు, భయంకరమైన తుఫానులను ప్రయోగించాడు. కాని లాభం లేదు. ఆ గడ్డిపోచ అంగుళం కూడా కదలలేదు. ఇప్పుడు దేవతలందరికీ నెమ్మదిగా అర్థం కావడం మొదలైంది. తమ ముందున్నది ఏదో సాధారణ శక్తి కాదని, తమ వ్యక్తిగత శక్తులు దాని ముందు అస్సలు పనిచెయ్యవని గ్రహించారు. అగ్ని, వాయువు ఇద్దరూ ఫెయిల్ అయ్యాక దేవతల రాజైన ఇంద్రుడు రంగంలోకి దిగాడు. కాని అతను తన బలాన్ని ప్రదర్శించడానికి రాలేదు. అహంకారాన్ని పక్కన పెట్టి వివేకంతో ఒక కొత్త దారిని ఎంచుకున్నాడు. ఇదే ఈ కథను పూర్తిగా మలుపు తిప్పింది. ఇక్కడున్న తేడాని జాగ్రత్తగా గమనించండి. మిగతా దేవతలు తమ ప్రతాపాన్ని, అంటే తమ బలాన్ని, పవర్ని చూపించాలి అనుకున్నారు. కాని ఇంద్రుడు ప్రార్థనను, అంటే వినయాన్ని, శరణాగతిని ఆయుధంగా చేసుకున్నాడు. ఈ చిన్న మార్పే కథ గమనాన్ని మార్చేసింది. ఇంద్రుడు తన బలాన్ని టెస్ట్ చేసుకోలేదు. దానికి బదులుగా చాలా వినయంగా నమస్కరించి, కిమిదం యక్షమితి అని అడిగాడు. అంటే, ఓ మహానుభావా, ఇంతటి శక్తిమంతుడవైన నీవు అసలు ఎవరు అని తెలుసుకోవాలని ప్రయత్నించాడు. తన అహాన్ని వదిలి జ్ఞానం కోసం వెతికాడు. అహంకారం నుండి జ్ఞానం వైపు ప్రయాణంలో ఇదే మొదటి, అత్యంత ముఖ్యమైన అడుగు. ఇంద్రుడలా శరణు కోరాడో లేదో అక్కడొక అద్భుతం జరిగిపోయింది. కళ్లముందున్న ఆ యక్షుడు ఉన్నట్టుండి మాయమయ్యాడు. అతను నిలబడిన చోట ఆకాశంలో కోటి సూర్యుల కాంతితో అత్యంత దివ్యమైన ఒక స్త్రీమూర్తి ప్రత్యక్షమైంది. ఆవిడ సాక్షాత్తు ఉమాహైమవతి. ఆ పేరులోనే ఎంత లోతైన అర్థముందో చూడండి. ఉమా అంటే పరమాత్మ గురించిన జ్ఞానం, బ్రహ్మవిద్య. హైమవతి అంటే హిమవంతుని కుమార్తె, బంగారంలా ప్రకాశించేది. బహుశోభమాన అంటే సృష్టిలోని ప్రతి అణువులోనూ అందంగా వెలిగిపోయేది. అంటే ఆవిడ కేవలం ఒక దేవత కాదు, జ్ఞానానికి స్వరూపం. అప్పుడా తల్లి ఇంద్రునికి సృష్టిలోనే అత్యంత గొప్పదైన ఒక రహస్యాన్ని చెప్పింది.
అసలు శక్తి అంటే ఏంటి, దాని నిజమైన స్వభావం ఏంటి అనేది బోధించింది. ఆవిడ చెప్పిన మొదటి విషయం ఏంటంటే, ఇంతసేపు యక్షుడి రూపంలో కల్పించి వెళ్ళిపోయింది సాక్షాత్తు నిరాకారమైన సర్వోన్నతమైన ఆ పరబ్రహ్మమే. ఇక రెండో విషయం, ఇది ఇంకా అద్భుతమైనది. ఆవిడ చెప్పిందిది, నేను ఆ బ్రహ్మానికి వేరు కాదు, నేను ఆయన చైతన్య శక్తిని. ఆయన కరుణే ఒక రూపం దాల్చి ఇప్పుడు నీ ముందు నిలబడింది. ఈ ఒక్క వాక్యం చాలు కథ మొత్తం అర్థం కావడానికి. దేవతలు అహంకారంతో ఉన్నంతసేపు అదే పరమాత్మ వాళ్లను పరీక్షించే యక్షుడిలా కనిపించాడు. ఎప్పుడైతే ఇంద్రుడు వినయంతో శరణు కోరాడో అదే శక్తి కరుణామయ్యైన అమ్మగా మారింది. దీనిబట్టు మనకేమర్థమవుతోంది? శరణాగతే దైవిక కృపను మన జీవితంలోకి తీసుకొస్తోంది. ఇది ఎంత అద్భుతమైన ఆలోచనో చూడండి. మనం మనుష్యుల్లో శక్తి, కరుణ వేర్వేరుగా ఉండొచ్చు. పవరున్నవాడికి కరుణ ఉండకపోవచ్చు. కాని పరమాత్మ విషయంలో శక్తి, కరుణ ఒక్కటే. ఆయన దయలోనే మనల్ని బాగుచేసే శక్తి కూడా ఉంటుంది. అందుకే దైవిక శక్తి ఎప్పుడూ కరుణతో నిండి ఉంటుంది, మనకు మేలు చేస్తుంది. సరే, ఈ కథ చాలా బాగుంది. ఈ లోతైన జ్ఞానాన్ని మన రోజువారీ జీవితంలోకి ఎలా తీసుకురావాలి? దానికి కూడా ఆ అమ్మవారే ఇంద్రుడికి ఆయన ద్వారా మనందరికీ ఒక క్లియర్ కట్ మార్గాన్ని చూపించింది. ఆ దివ్యమైన ఎరుకతో జీవించడానికి అమ్మవారు చూపించిన మార్గం చాలా సింపుల్. కేవలం 3 అడుగులే. మొదటిది, నేను, నాది అనే అహంకారాన్ని వదిలివేయడం. రెండవది, మనం చేసే ప్రతి పని వెనుక ఆ దైవిక శక్తే ఉందని గుర్తించడం. ఇక మూడవది, నిరంతరం ఆ స్పృహతోనే జీవించడం. దీనే అర్థం, మన పనులను, మన బాధ్యతలను వదిలేయాలని అస్సలు కాదు. వాటిని చెయ్యాలి. కాని వాటిని చేసే శక్తి మనది కాదని, అది ఆ ఉన్నత శక్తి ఇచ్చిన బహుమతి అని గుర్తుంచుకోవాలి. నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని వదిలి, నా ద్వారా జరుగుతోంది అనే భావనతో పనిచేయటమే అసలైన సాధన. కాబట్టి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనతో పాటు తీసుకువెళ్తూ ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం చేసే ప్రతి పనిలో, మాట్లాడే ప్రతి మాటలో దాని వెనుక ఉన్న ఆ అసలైన శక్తిని మనం గుర్తుంచుకుంటే మన జీవితం, మన ఆలోచనా విధానం ఎంత అద్భుతంగా మారిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. నమస్కారం.